ఒకప్పుడు చేతిలో కేవలం ఒక పాత నోకియా ఫోన్. ఇప్పుడు చూస్తే ఏకంగా ప్రపంచాన్నే చుట్టేస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్, లక్షల్లో సంపాదన. అంటే వినడానికి ఇదంతా ఏదో సినిమా కథలా అనిపిస్తుంది కదా. 100%. యా, ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ప్రముఖ తెలుగు ట్రావెల్ వ్లాగర్, నా అన్వేషణ ఛానల్ క్రియేటర్ అయిన అన్వేష్ ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, కేవలం ఒక సాధారణ సక్సెస్ స్టోరీ మాత్రమే కాదిది. డిజిటల్ ప్రపంచంలో ఒక క్రియేటర్ ఎంత వేగంగా ఎదగగలడో, అంతే వేగంగా కిందకు కూడా ఎలా పడిపోగలడో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్. మన ముందున్న అనలిటిక్స్ డేటా చూస్తే, అంటే హైప్ ఆడిటర్, విడైక్యూ, వ్యూ స్టాట్స్ లాంటివి, అలాగే అరైజ్ భారత్, గుల్టే లాంటి రిపోర్ట్స్ తోటి క్రియేటర్ల ఇంటర్వ్యూలన్నీ కలిపి చూస్తే ఒక మైండ్ బ్లోయింగ్ పిక్చర్ కనిపిస్తోంది. యా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక ట్రావెల్ వ్లాగర్ ప్రయాణం కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. అసలు ఒక కుర్రాడు తన కంటెంట్ ద్వారా డిజిటల్ ఎకానమీని ఎలా క్రాక్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. అదే సమయంలో ప్రపంచస్థాయి భౌగోళిక రాజకీయాల్లో, అంటే ఈ జియోపాలిటిక్స్లో ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా సాఫ్ట్ పవర్ సాధనాలుగా మారిపోతున్నారు అనేది కూడా మనం చూడాలి. ఇంకోటేంటంటే, సోషల్ మీడియాలో స్వయచ్ఛకు, బాధ్యతకు మధ్య ఉన్న ఆ అతిపెద్ద అకౌంటబిలిటీ గ్యాప్ ఒక క్రియేటర్ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చేస్తోంది కూడా ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ముందైతే అసలు ఆ డిజిటల్ సామ్రాజ్యం ఎలా మొదలైందో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. యా, అతని గతం గురించి మాట్లాడుకోవాలి. వైజాగ్లోని గాజువాక లాంటి ఒక పారిశ్రామిక ప్రాంతంలో పెరిగిన ఒక మధ్యతరగతి కుర్రాడతను. 1997లో వాళ్ల నాన్నగారు హెచ్పీసీఎల్లో పనిచేస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రమాదం జరిగింది కదా. అవును, ఆ ప్రమాదంలో తండ్రి ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆ తర్వాత కుటుంబ భారం మొత్తం మోస్తున్న తల్లికి కూడా యాక్సిడెంట్ అవ్వడం. అంటే ఒక యువకుడు మానసిక స్థితిపై ఇవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మనం ఊహించవచ్చు. కరెక్ట్. ఇలాంటి కష్టాలే బహుశా మనుషుల్లో ఒక మొండి ధైర్యాన్ని, ఒక రకమైన నో ఫిల్టర్ యాటిట్యూడ్ని డెవలప్ చేస్తాయి. ఆ పరిస్థితుల్లో కుటుంబానికి ఆసరాగా నిలబడటానికి పబ్లో పార్ట్ టైం జాబ్ చేస్తూనే దాదాపు 100 మంది పిల్లలకు ట్యూషన్స్ కూడా చెప్పాడు. ఇదొక అద్భుతమైన పోరాటం. ఒక పక్క చదువు, మరోపక్క కుటుంబ బాధ్యత. అప్పట్లో తను సంపాదించిన మొదటి జీతంతో ఆ పాత నోకియా ఫోన్ కొనుక్కున్నాడు కదా. అవును, దాన్ని ఎప్పటికీ ఒక జ్ఞాపకంగా దాచుకోవడం చూస్తే ఆ కష్టాల విలువ అతనికి ఎంతగా గుర్తుండిపోయిందో అర్థమవుతోంది. తర్వాత గీతం యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. అక్కడే ఎన్సీసీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ఎన్సీసీ నేపథ్యం అనేది అతని భవిష్యత్తు ఆలోచనలపై, ముఖ్యంగా అతని రాజకీయ భావజాలంపై చాలా ప్రభావం చూపించింది. అది ఎలాగో మనం ముందు ముందు చూద్దాం. యా, బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో కొన్నాళ్లు పనిచేశాడు. ఆ తర్వాత అమెరికాలోని తాజ్ హోటల్, అలాగే క్రూజ్ షిప్లో ఉద్యోగం రావడం అదొక పెద్ద టర్నింగ్ పాయింట్. అంతా సెట్ అయిపోయింది. ఇక లైఫ్ సాఫీగా సాగిపోతుంది అనుకునే టైంలో పరిస్థితులు మళ్లీ తారుమారయ్యాయి. దీన్ని మనం కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే, అతని వ్యక్తిగత జీవితంలో ఎదురైన వైఫల్యాలే అతన్ని గ్లోబల్ ట్రావెలర్గా మార్చాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయితో కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ సరిగ్గా అదే సమయంలో కోవిడ్ రావడం, అమెరికాలో ఉద్యోగం పోవడం జరిగింది. ఇమాజిన్ చేసుకోండి, అమెరికా నుంచి ఇండియాకు రావడానికి ఏకంగా 40 రోజుల పాటు పడవ ప్రయాణం. వినడానికే భయంగా ఉంది. అవును, ఇండియాకి వచ్చాక చేతిలో ఉద్యోగం లేదు, ఆర్థిక స్థిరత్వం లేదనే కారణంగా ఆ పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోయింది. అది ఒక మనిషిని ఎమోషనల్గా పూర్తిగా దెబ్బతీసే సంఘటన కదా. ఆ బాధ నుంచి, ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికే 2019లో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే కసితో ఏకంగా 100 రోజుల పాటు ఇండియా మొత్తం ట్రిప్ వేశాడు. ఆ ఒక్క ట్రిప్ అతని జీవితాన్ని మార్చేసింది. అక్కడ నుంచి నా అన్వేషణ ప్రయాణం ఒక రేంజ్లో ఊపందుకుంది. కానీ ఇక్కడ నాకొక ప్రశ్న ఉంది. అడగండి. ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం విడైక్యూ మరియు వ్యూ స్టాట్స్ డేటాను జాగ్రత్తగా గమనిస్తే అతని సగటు వీడియో నిడివి 32 నిమిషాలుంటుంది. ఓ, 32 నిమిషాలా? అంటే యూట్యూబ్ అల్గరిథం ఎప్పుడూ వాచ్ టైంకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. 32 నిమిషాల పాటు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడమనేది మామూలు విషయం కాదు. దీనివల్ల యూట్యూబ్ అతని వీడియోలను రికమెండేషన్స్లో విపరీతంగా పుష్ చేసింది. అది కేవలం ఒక ట్రావెల్ లాగ్లా కాకుండా ఒక డాక్యుమెంటరీ ఫీల్ ఇవ్వడం వల్ల జనాలందులో లీనమైపోయారు. అవును. అంటే ఆ వాచ్ టైం వల్లే ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగిందంటారా? 100%. హైప్ ఆడిటర్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే
యూట్యూబ్ ద్వారా నెలకు కనిష్టంగా 1.8K నుంచి 2.4K వస్తుండగా కొన్ని నెలల్లో అది 4K నుంచి 13K వరకు వెళ్ళింది. వావ్! ఇవి కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ ఫాలోవర్స్, 3.10% ఎంగేజ్‌మెంట్ రేట్ ఉండడం వల్ల బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా మరో 6.9K నుంచి 9.5K వరకు ఆదాయం వచ్చేది. ఒక దశలో నెలకు 30 లక్షల రూపాయల వరకు కూడా సంపాదించినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఒక ప్రాంతీయ భాష వ్లాగర్కు ఇది రికార్డ్ బ్రేకింగ్ నంబర్ కదా? ఖచ్చితంగా. కానీ ఈ నంబర్స్ వెనుక అతని కంటెంట్ స్టైల్ కూడా ఒక ప్రధాన కారణం. అంటే ఆ రిస్కీ ప్లేసెస్ అంటారా? అవును. అమెజాన్ దట్టమైన అడవులు, ఎవరూ వెళ్లని అంటార్క్టికా మంచుఖండం, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ఏరియాలు, ఇలా అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం ప్రేక్షకులను కట్టిపడేసింది. మ్మ్. దీనికి తోడు సోషల్ మీడియాలో ఉండే మీమర్స్ రోల్ ఇక్కడ చాలా ఉంది. అవునవును. అతని పచ్చి డైలాగ్స్, ఆ ఫిల్టర్ లేని మాటలు మీమర్స్కు మంచి స్టఫ్ ఇచ్చాయి. వాళ్ళు ఆ డైలాగ్స్ని వైరల్ చేయడం వల్ల అసలు ట్రావెల్ వ్లాగ్స్ చూడని వాళ్ళు కూడా అతని ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేశారు. అలా ఛానల్ అమాంతం 2 మిలియన్ల మార్కును దాటేసింది. ఇక్కడ వరకు అంతా ఒక డ్రీమ్ రన్లా సాగిపోయింది. కానీ 2023లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అవును. ఇక ఈ పాయింట్ దగ్గర మనం ఆ చైనా పర్యటన గురించి మాట్లాడుకోవాలి. యా ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. మన దగ్గర ఉన్న అరైజ్ భారత్ లాంటి నివేదికలలో వామపక్ష, దక్షిణపక్ష రాజకీయ వాదనలు చాలా ఉన్నాయి. అవును. మనం ఆ వాదనల వైపు నిలబడటం లేదు, లేదా ఏ భావజాలాన్ని సమర్థించటం లేదు. కేవలం మన ముందున్న సమాచారాన్ని, డేటాను మాత్రమే విశ్లేషిస్తున్నాం. కరెక్ట్. మనం ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడుతున్నాం. అసలు ఈ చైనా సిరీస్లో పెనుదుమారం రేపిన అంశాలేమిటి? 2023లో అతను చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు మొత్తం 23 వీడియోల సిరీస్ చేశాడు. 23 వీడియోలు. ఒక ట్రావెల్ వ్లాగర్ కొత్త దేశానికి వెళ్తే అక్కడి సంస్కృతి, ప్రదేశాల గురించి మాట్లాడటం సహజం. కానీ ఈ సిరీస్లో అతను సడన్గా భౌగోళిక రాజకీయాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. తన ఎన్సీసీ రోజుల్లోనే చైనా నియంత మావో మరియు కమ్యూనిజం పట్ల ఆకర్షితుడయ్యానని చెప్పడం మొదటి వివాదానికి కారణమైంది. అవును. మావో పాలనలో జరిగిన కొన్ని చారిత్రక పరిణామాలను పక్కనపెట్టి కేవలం కమ్యూనిజం మాత్రమే ఇండియాలో మార్పు తీసుకురాగలదని అతను వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతటితో ఆగలేదు కుదా. తన వీడియోల్లో భారత ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ మరియు ముఖ్యంగా రిజర్వేషన్ల సిస్టమ్ను తీవ్రంగా విమర్శించాడు. దానికి విరుద్ధంగా చైనా మౌలిక సదుపాయాలను, అక్కడి సిస్టమ్ను ఆకాశానికెత్తేశాడు. కాని ఇదంతా అతని వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు కదా. ఒక దేశం నచ్చి పొగడటం అనేది ప్రచారంలో భాగం ఎలా అవుతుంది? ఇది కొంచెం ఓవర్ థింకింగ్ అనిపించడం లేదా? పైకలానే అనిపిస్తుంది. కానీ రిపోర్ట్స్లో ఉన్న డీటెయిల్స్ చూస్తే విషయం వేరుగా అర్థమవుతుంది. ఎలా? సాధారణంగా విదేశీ జర్నలిస్టులకు కూడా చైనాలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండదు. కానీ అతనికి చైనా నేషనల్ మ్యూజియంలో వీడియోలు తీయడానికి పర్మిషన్ ఎలా దొరికింది? అవును కదా. అక్కడ విదేశీయులకు అంత సులువుగా యాక్సెస్ దొరకదు. అలాగే కోవిడ్ పుట్టినిలుగా ప్రపంచం మొత్తం భావించే వుహాన్ ఫిష్ మార్కెట్లో అతను స్వేచ్ఛగా తిరుగుతూ కవరేజ్ చేశాడు. ఇదంతా చూస్తుంటే ఇది చైనా ప్రభుత్వ ప్రచారంలో అంటే ప్రొపగాండాలో భాగమా అనే సందేహాలు బలంగా వినిపించాయి. ఈ వీడియోల సిరీస్ కోసమే అతనికి 30 లక్షలు ముట్టాయనే పుకార్లు కూడా వచ్చాయి అప్పట్లో. అంటే దీన్నే మనం ఇన్ఫ్లుయెన్సర్ డిప్లొమసీ అంటారా? సంప్రదాయ మీడియాను కంట్రోల్ చేసే దేశాలు ఇలాంటి వ్లాగర్లను తమ సాఫ్ట్ పవర్ టూల్స్గా వాడుకుంటాయనే వాదన ఉంది కదా. అవును, ఎగ్జాక్ట్లీ. ప్రజలొక వ్లాగర్ను తమలో ఒకడిగా భావిస్తారు. న్యూస్ ఛానల్స్ చెప్తే నమ్మని వారు కూడా ఒక వ్లాగర్ తన కెమెరాతో చూపిస్తే త్వరగా నమ్ముతారు. అది నిజమే. ఇక్కడ మరో టెక్నికల్ మిస్టరీ ఏంటంటే చైనాలో VPN వాడకంపై కఠినమైన నిషేధం ఉంది. బయటి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అక్కడ. అలాంటి దేశం నుంచి అతను ఏకంగా 23 వీడియోలు ఎలా అప్లోడ్ చేశాడు? ఇది పాయింట్. ప్రభుత్వం మద్దతు లేదా ఇంటర్నెట్ సెన్సార్షిప్ నుంచి మినహాయింపు దొరకకపోతే ఇది సాధ్యమా అన్నది రిపోర్ట్స్ అడుగుతున్న ప్రశ్న. దానికి తోడు ఉయ్గులు ముస్లింలపై జరుగుతున్న అణచివేత మరియు తియానన్మెన్ స్క్వేర్ లాంటి చారిత్రక వాస్తవాలను అతను తన వీడియోల్లో పూర్తిగా కప్పిపుచ్చాడనే విమర్శలు కూడా బలంగా వచ్చాయి. ఈ చైనా ఎపిసోడ్ అతని ఇమేజ్పై ఒక మచ్చ తెచ్చింది. కాని అసలు పతనం ఇక్కడ్నుంచి మొదలవ్వలేదు. అవును, పతనం వేరే చోట స్టార్ట్ అయింది. నోటి దురుసు, ఎలాంటి ఫిల్టర్ లేకుండా పచ్చిగా మాట్లాడటమనేది మొదట్లో అతనికి ఎంత క్రేజ్ తెచ్చిందో తర్వాత అదే కొంపముంచింది.
తన ఒపీనియన్స్ను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశాడు కదా. ఒకసారి పల్లవి ప్రశాంత్ లాంటి వ్యక్తులను విమర్శించినప్పుడు చాలామంది ప్రేక్షకులు అన్వేష్కి సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చూసుకుని తను ఏం మాట్లాడినా జనాలు గుడ్డిగా అంగీకరిస్తారనే ఒక భ్రమలో అతను పడిపోయుంటాడా? 100%. ఆ భ్రమే అతని పతనానికి నాంది పలికింది. యా, పల్లవి ప్రశాంత్ను విమర్శించినప్పుడు చప్పట్లు కొట్టిన ప్రేక్షకులే అతను హద్దులు దాటినప్పుడు క్షమించలేదు. ముఖ్యంగా సీతాదేవి, ద్రౌపదీదేవి లాంటి హిందూ ఇతిహాసాల పాత్రలపై అతను చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటమనేది సోషల్ మీడియాలో ఎంత ప్రమాదకరమో అతనికి అప్పటికీ అర్థం కాలేదు. మహిదర్ ఇంటర్వ్యూ డేటా ప్రకారం చూస్తే ఈ వివాదాల వల్ల ఇన్స్టాగ్రామ్లో సుమారు 5.8 లక్షల మంది, యూట్యూబ్లో 4 లక్షల మంది ఫాలోవర్స్ రాత్రికి రాత్రి అన్సబ్స్క్రైబ్ అయ్యారు. ఇది ఒక క్రియేటర్కు ఊహించని దెబ్బ. అంతేకాదు, పరిస్థితి కేవలం అన్సబ్స్క్రైబ్స్కే పరిమితం కాలేదు కదా. అవును, ఇంకా చాలా జరిగింది. గుల్టే పబ్లిష్ చేసిన నివేదిక ప్రకారం ఫిబ్రవరి 2026లో నటి కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ దేవతలను అవమానించారని, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. పోలీసులు వెంటనే మెటా సంస్థకు రిపోర్ట్ చేయడంతో ఏకంగా 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ శాశ్వతంగా తొలగించబడింది. ఒకప్పుడు ఆకాశంలో విహరించిన ఒక అకౌంట్ ఒకే ఒక్క వివాదంతో పూర్తిగా కనుమరుగైపోయింది. ఇక్కడే మనం అకౌంటబిలిటీ గ్యాప్ గురించి మాట్లాడుకోవాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు లేదా సెలబ్రిటీలకు ఒక PR టీముంటుంది, లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళు ఏది పడితే అది పబ్లిక్లో మాట్లాడలేరు. కానీ ఇలాంటి సోలో క్రియేటర్లకు ఆ ఫిల్టర్ ఉండదు. తమకి ఏదనిపిస్తే అది కెమెరా ముందు చెప్పేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ పెరిగే కొద్దీ దానికి తగ్గ బాధ్యత కూడా పెరగాలనే బేసిక్ రూల్ను మర్చిపోయినప్పుడు ఇలాంటి లీగల్ మరియు సోషల్ బ్యాక్లాష్ ఎదుర్కోక తప్పదు. అకౌంటబిలిటీ గ్యాప్ అనేది క్రియేటర్ ఎకానమీలో ఉన్న అతిపెద్ద ప్రమాదమని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదంతా వింటుంటే అన్వేష్ వ్యక్తిత్వం పూర్తిగా నెగటివ్ అనే భావన ఎవరికైనా కలగొచ్చు. కాని మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం చూస్తే అతనిలో మరో కోణం కూడా ఉంది. అవును, ఆర్కే వరల్డ్ ట్రావెలర్తో దుబాయ్లో జరిగిన సమావేశం గురించిక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఒకప్పుడు వీళ్ళిద్దరికీ ఆన్లైన్లో పెద్ద వార్ జరిగింది. యా, శాకాహారం మంచిదా లేక మాంసాహారమా, ఇండియన్ ఫుడ్ ఏది ఉత్తమం అనే దానిపై సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్నారు. కానీ తీరా వాళ్లు దుబాయ్లో కలుసుకున్నప్పుడు జరిగిన సంఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది కదా. 100%. మనుషులు ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ కాదు, వాళ్ళు గ్రే షేడ్స్లో ఉంటారు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ దుబాయ్ వ్లాగ్ చూస్తే పాత గొడవలన్నీ పక్కన పెట్టి ఇద్దరూ కలిసి బిర్యానీ తింటూ ఆ విషయాలను నవ్వుకుంటూ గుర్తు చేసుకున్నారు. పైగా అన్వేష్ తనకున్న టెక్నికల్ నాలెడ్జ్ని ఉపయోగించి తోటి క్రియేటర్కు మంచి సెల్ఫీ స్టిక్ కొనడంలో సహాయం చేశాడు. ఇన్ని వివాదాలున్నప్పటికీ అతని టెక్నికల్ ఎక్స్పర్టీజ్ని, ప్రపంచాన్ని చుట్టివచ్చిన అతని అనుభవాన్ని ఎవ్వరూ కాదన్నలేరు. అసలు సమస్య అంతా ఈ మొత్తం ప్రయాణాన్ని చూశాక మనం నేర్చుకోవాల్సిన కీలక పాఠాలు ఏమిటి? ఒక సామాన్యమైన ప్రాంతీయ భాషా వ్లాగర్ సాధించిన ఈ ప్రపంచస్థాయి విజయం ఖచ్చితంగా ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం. ఏ సపోర్ట్ లేకుండా మిలియన్ల సామ్రాజ్యాన్ని నిర్మించడం చిన్న విషయం కాదు. కానీ సోషల్ మీడియాలో అకౌంటబిలిటీ గ్యాప్ అనేది ఒక అదృశ్యమైన గోడలాంటిది. స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఆ గోడను ఢీకొట్టినప్పుడు పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ స్టోరీ మనకు స్పష్టం చేస్తోంది. దానికి తోడు ఆధునిక డిజిటల్ యుగంలో ట్రావెల్ వ్లాగర్లు కేవలం మనకు అందమైన ప్రదేశాలు చూపించి వినోదాన్ని పంచేవారు మాత్రమే కాదు అనేది మనం గుర్తించాలి. వారు తెలియకుండానే లేదా ఉద్దేశపూర్వకంగానో భౌగోళిక రాజకీయాల్లో దేశాల మధ్య సాఫ్ట్ పవర్ సాధనాలుగా మారిపోతున్నారు. ఒక దేశం తమ ఎజెండాను జనాల్లోకి తీసుకెళ్లడానికి వ్లాగర్లను ఎలా వాడుకుంటుందో మనం చూశాం. కాబట్టి ప్రేక్షకులుగా మనం సోషల్ మీడియాలో కన్జ్యూమ్ చేసే కంటెంట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను విమర్శనాత్మకంగా పరిశీలించడం, అంటే క్రిటికల్ కన్జంప్షన్ అలవాటు చేసుకోవడం చాలా అవసరం. కంటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. ఖచ్చితంగా. ఇక ముగించే ముందు ఈ మొత్తం విశ్లేషణను బేస్ చేసుకుని ఒక ఆలోచనను రేకెత్తించాలనుకుంటున్నాను. చెప్పండి. మనం ఇప్పుడు కృత్రిమ మేధస్సు అంటే ఈ AI అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో ఉన్నాం. డీప్ ఫేక్స్ వస్తున్నాయి,
ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితులొస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియా నిబంధనలను రోజురోజుకు కఠినతరం చేస్తున్నాయి. హ్మ్. ఇలాంటి తరుణంలో తన మనసులో ఉన్నది ఎలాంటి ఫిల్టర్లు లేకుండా పచ్చిగా మాట్లాడే ఇటువంటి సోలో ట్రావెల్ వ్లాగర్లు భవిష్యత్లో తమ ఉనికిని కాపాడుకోగలరా? ఇదొక పెద్ద ప్రశ్న. లేదా ప్రతి కంటెంట్ ఒక కార్పొరేట్ స్థాయిలో 100 లీగల్ ఫిల్టర్లు దాటి అన్నీ ఆమోదం పొందిన తర్వాతే పబ్లిష్ అయ్యేలా ఒక కొత్త శకం మొదలవుతుందా? ఆలోచించాల్సిన విషయమే. ఈ ఆలోచనను మీకే వదిలేస్తూ ఈనాటి లోతైన విశ్లేషణను ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.